ఈ సమయంలో ఇక్కడ చేరిన సహోదరులకు సహోదరిమణులకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం మేకా గ్రంథాన్ని చదువుకున్నాము. దేవుని యొక్క తీర్పుకు కారణం 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఆఖరి 2 వచనాల్లో మరలా యూదులను ఆదరిస్తాను, ముందు శిక్షిస్తాను అని అంటాడు. వాళ్ళు చెరకు వెళ్ళిపోయిన తర్వాత చెర నుంచి తిరిగి వచ్చే సంగతులు కూడా వివరిస్తాడు. అది మేకాలో అంటే వాళ్ళు ఏ తప్పులు చేశారో 2వ అధ్యాయంలో చెప్పాడు. ఈ సమయంలో అపోస్తుల కార్యాల నుంచి ఓ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం తీయండి. నిజానికి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఎక్కువ సందర్భాల్లో చెప్పడానికి ఇష్టపడరాను. అది పౌలు బర్నబా మధ్య జరిగిన వివాదం. ఒకసారి బైబిల్ తరగతిలో నేను ఎప్పుడో వివరించాను. మరలా ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు బర్నబా మధ్య ఒక వివాదం జరిగిందండి. ఆ వివాదాన్ని వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయం రాలేదు ఆ వివాదంలో. మరి అలాంటి కాన్సెప్ట్ని జనరల్గా వాక్యం చెప్పేటప్పుడు దాన్ని వాడరు, అవసరమైతే దాన్ని స్కిప్ చేసేస్తారు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, వారి వివాదం నుంచి మనం ఓ పాఠం నేర్చుకుందాం. వారి వివాదం నుంచి కూడా ఓ పాఠం ఉంది. అపోజిట్ పౌలు మరియు బర్నబా యొక్క వాదము నుండి నేర్చుకోదగ్గ పాఠం. పెట్టిన హెడ్డింగే ఒక గొడవ నుంచి వాదం నుంచి మనం నేర్చుకునేది ఏముందండి, అది నెగిటివ్ స్టేట్మెంట్ అండి. బర్నబాకి పౌలుకి ఒక వాదం జరిగిందండి. విశేష తర్కం అని అన్నాడండి, విశేష వాదము లేకపోతే తీవ్రమైన వాదం అని అన్నాడండి. చివరికి వారికి ఏకాభిప్రాయం రాలేదండి ఆ వాదంలో. అది సపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడి నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? ఈరోజు అక్కడి నుంచి ఏమైనా నేర్చుకోగలమో లేదో చూద్దామండి. వాక్య భాగం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 41 వరకు ఆ విషయాలు ఉంటాయి. 36 నుంచి 41 అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 41. ఒకరు చదవండి ఆ పారాగ్రాఫ్. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరచమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కోను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సేనని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను సిద్ధపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. రైట్. అంటే వాక్య భాగం చదివేలోపు నేను ఒక 2 స్టేట్మెంట్ రాద్దామని.
అక్కడ జరిగిన సంగతి ఏంటంటే పౌలు బర్నబా ఆల్రెడీ యూదులకు తప్ప ఎవరికీ వాక్యం ప్రకటించబడని ఆ రోజుల్లో మొదటి కొర్నేలి కన్వర్ట్ అయిన తర్వాత సంఘం సహోదరుడైన పౌలుని బర్నబాని అంతియోకియ సంఘం మొదటిసారి సువార్త ప్రయాణాన్ని పంపించిందండి. అది క్రిందట వారం నేను వేరే అంశం చెప్పినప్పుడు ఆ సంగతి చెప్పాను. సో అన్యులకు సువార్త ప్రకటించడానికి బర్నబా పౌలు సిద్ధపడి పరిశుద్ధాత్మ చేత ఎన్నుకోబడి సంఘం చేత ఒప్పింపబడి వారు సువార్త ప్రయాణానికి వెళ్ళారండి. అప్పుడు ఒక చాలా ప్రాంతాలని సందర్శించి చాలా ప్రాంతాల్లో సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మరలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక 3 years ఫస్ట్ జర్నీ 3 years పట్టిందండి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం కదా ఆ చర్చెస్, అవి ఎలా ఉన్నాయో అక్కడ సహోదరులు ఎలా ఉన్నారో ఓసారి బర్నబా మన ఇద్దరం మరలా వెళ్దామా అని అనుకున్నారట. అది వారిద్దరి మధ్య రెండవ ప్రయాణానికి బర్నబా పౌలు కలిసి రెండవ సువార్త ప్రయాణం చేయాలని తలంచారు. మరలా మనం వెళ్ళిన ఏరియాస్కి మరలా ఒకసారి వెళ్ళి అక్కడుండే మెంబర్స్ చర్చెస్ వాటి గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అది ఎలా ఉందో మనం మరలా విజిట్ చేద్దామని అన్నారండి. అది వాళ్ళిద్దరి మధ్య కలిగిన సంభాషణ. 36వ వచనంలో ఏమన్నాడంటే, ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించుతామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరి వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడు. అప్పుడు బర్నబా కూడా భలే ఉంది పౌలు నీ అభిప్రాయం, వెళ్ళి వచ్చేసాం కానీ తర్వాత మరలా వాళ్ళు ఎలాగున్నారో తెలీదు, 3 years అయిపోయింది కాబట్టి మనం మరలా వెళ్దాం, సెకండ్ జర్నీకి వెళ్దాం, అవే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళని కలుద్దాం అని అనుకున్నారండి. అయితే ఇక్కడ వచ్చిందండి ట్రబుల్. వారిద్దరి మధ్య వాదం ఎక్కడ పుట్టింది అని అంటే, ఆ ప్రయాణంలో బర్నబా ఏం కోరాడు అని అంటే బర్నబా మార్కును కూడా తీసుకువెళ్దాము తమతో పాటు అని రిక్వెస్ట్ చేశాడు. మనతో పాటు మన ఇద్దరమే కాదు, మనతో పాటు మార్కుని తీసుకెళ్దాం అని రిక్వెస్ట్ చేశాడండి. పౌలు అభిప్రాయం ఏంటి అని అంటే, మార్కుని తీసుకొని వెళ్ళొద్దు అంటే మొదటి సువార్త ప్రయాణంలో పని మధ్యలో వదిలి వెళ్ళిపోయిన మార్కును అంటే మార్కుని తీసుకుపోవటం కరెక్ట్ కాదని, యుక్తము కాదని పౌలు అభిప్రాయం. సో వాళ్ళిద్దరికీ వాదం ఎక్కడ జరిగింది అని అంటే, సువార్త ప్రయాణానికి మన ఇద్దరితో పాటు మార్కుని తీసుకెళ్దామని బర్నబా కోరాడు. మార్కుని తీసుకెళ్ళొద్దు. మార్కు మొదటి సువార్త ప్రయాణం జరిగినప్పుడు మధ్యలో ఆగిపోయాడు, మధ్యలో బ్రేక్ అయిపోయాడు, లెఫ్ట్ అయిపోయాడు సువార్త ప్రయాణం నుంచి. కాబట్టి అతను సరైనడు కాడు, ఆయన మరలా తీసుకొని వెళ్ళొద్దు అని పౌలు అభిప్రాయం అండి. 37వ వచనం, అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరికొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్ళాడు. పౌలు శీలను ఏర్పాటు చేసుకొని సిరియా కిలికియా ప్రాంతాల ద్వారా సంచారం చేశాడు. అంటే తీవ్రమైన వాదం కలిగింది. తీవ్రమైన వాదం కలిగి అప్పుడు బ్యాచ్ ఎలా మారిపోయింది అని అంటే, పౌలు శీలను ఏర్పాటు చేసుకున్నాడు, వీళ్ళు ఒక ఏరియాకి వెళ్ళారు సిరియా ప్రాంతానికి. తర్వాత బర్నబా ఏమో ఎవరైతే పౌలు వద్దన్నాడో ఆ మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోయాడు, ఈయన కుప్రకు వెళ్ళిపోయాడు. అంటే ముందు వాళ్ళు వెళ్దాం అనుకున్న జర్నీకి బర్నబా వెళ్ళాడు, ఆ తర్వాత వేరే కిలికియా సిరియా ప్రాంతాలకేమో పౌలు వెళ్ళాడు.
సరే, ఇప్పుడు ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్ ఉందండి? బైబిల్లో ఇద్దరు గొప్ప సువార్థికులే గొడవ పడిపోయారు, వేరైపోయారు, ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడు మనం ఇందులోంచి ఏం నేర్చుకుంటామని మనకు అనిపిస్తుందండి. అసలు ఇప్పుడు గొడవకు కారణమైన మార్కు గురించి ఒకసారి చూద్దామండి. ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. మార్క్ ఎవరో చూద్దామండి. మార్కు ఎవరు? మార్క్ గురించి ఒకసారి చూసి అప్పుడు ఈ పాఠం నుంచి ఏమైనా నేర్చుకోగలమో చూద్దామండి. ఈ మార్క్ ఎవరు అని అంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లైన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తడుచుండగా రోజు అని ఒక చిన్నది ఆలోచించుట వచ్చినది. అంటే అదంతా అవసరం లేదండి. అక్కడ యెరూషలేము సంఘం కూడుకునే ప్లేస్ ఇచ్చిన కుటుంబం ఇదేనండి. కూడుకునే ప్లేస్ ఇచ్చిన కుటుంబం ఈ మార్కుదేనండి. ప్రభురాత్రి భోజనం యేసు ప్రభు శిష్యులతో కూడా చేశారు కదండి. ఆ ప్లేస్ ఇచ్చింది మార్క్ గారి తల్లి అయిన మరియ. ఈయన పేరు యోహాను. యోహాన్ అనే మారు పేరు కూడా ఈయనకుంది. మొదటిసారి మేడగది అపోస్తులైన 12 మంది పరిశుద్ధాత్మతో నింపబడిన మేడగది ఈ మార్కు గారి కుటుంబం ఇచ్చిన ప్లేస్ అండి. ఆ తర్వాత కూడా ఇదిగో 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, సంఘం వారింట కూడి ఉంది అని. అంటే వారి ఫ్యామిలీయే చర్చ్కి తమ ప్లేస్ని డెడికేట్ చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చాడండి మార్కు. ఒక పాయింట్ ఒకవేళ గమనించగలిగితే. 2 అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనంలో మొదటి సువార్త ప్రయాణంలో వారితో పాటు జర్నీ చేశాడండి. చూడండి 13:5. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. యోహాను అంటే ఇందాక మీకు చెప్పాను, మార్కు అని మారు పేరు గల యోహాను, జాన్ మార్క్ అన్నారండి. ఈయన్ని యోహాన్ అనే పేరు కూడా ఉంది. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు బర్నబాతో కూడా ఉన్నవాడు. వారికి ఉపచారం చేయుచుండెను. అంటే ఉపచారం అంటే వాళ్ళిద్దరూ పెద్ద వయసు వాళ్ళండి. మార్కు యవనస్తుడు. ఉపచారం అంటే ఆ సువార్థికులకి పడుకునేటప్పుడు పక్కపరచడం, భోజనం ప్రిపేర్ చేసేటప్పుడు భోజనం తీసుకొని రావడం, వాళ్ళకి వాటర్ కావాలంటే వాటర్ హెల్ప్ చేయడమే. ఆయన వాక్యం చెప్పడం, ఏదైనా అందుకోమంటే అందుకుంటాడండి హెల్ప్ చేయడానికి. అలాంటి వారు సువార్థికులకి అవసరమా కాదండి? అంటే ఒక్కసారే రాదండి తర్ఫీదు. సువార్థికుల దగ్గర ఉండి నేర్చుకునేవారండి ఇంతకుముందు. బర్నబా పౌలు ఇద్దరి దగ్గర మార్కు అట్లా ట్రైనింగ్ కోసం, సువార్త ట్రైనింగ్ కోసం మొదటి సువార్త ప్రయాణంలో ఉపచారం చేయడం ఆయన పని. అయితే ఈయన ఏం చేశాడనంటే మధ్యలో ఈ టాస్క్ వదిలేసి వచ్చాడండి. సువార్థికులకి ఉపచారం చేయడానికి వెళ్ళిన ఇతను ఆ మధ్యలో టాస్క్ వదిలేసాడండి. 13:13 ఆ సంగతి ఉందండి. అపోస్తుల కార్యాలు 13:13. అలా మధ్యలో వచ్చా మధ్యలో రాకూడదండి. ఆయన చేసిన పని ఏంటో చూడండి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపుల్యలో ఉన్న పెద్దకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఈయన యెరూషలేం వాడు. ఈయన తీసుకొని వాళ్ళు అంతియోకికి వచ్చారండి యెరూషలేం నుంచి. అక్కడ నుంచి సువార్త ప్రయాణం స్టార్ట్ అయిందండి. వీళ్ళిద్దరిని మధ్యలో వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు, చేయలేకపోయాడో, అమ్మ గుర్తు వచ్చిందో, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడో. ఇది నా వయసుకి లేటి అక్కడ ఇప్పుడు వీళ్ళకి కంఫర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచారనుకోండి, అక్కడ అన్నీ ఉన్నాయండి, లాడ్జింగ్ బోర్డింగ్ నా దగ్గర, నాకు ఎవరు చూస్తారండి, అన్నీ సెటిల్ చేసుకొని వెళ్తానండి. ఆ రోజుల్లో అదేమీ లేదండి. అరణ్య ప్రయాణం నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి వాళ్ళు ప్రయాణం చేసేవారు. ఏంటిదంతా వదిలేసి నేను ఎక్కడున్నాను అనుకున్నాడో ఏమో, మరి కారణాలు చెప్పలేదండి. ఆ పని వదిలేసి
ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఈ బర్నబాకి బంధువు అవుతాడండి. కొలస్సీ 4:10లో బర్నబాకు బంధువు అవుతాడండి. బర్నబాకు బంధువు. కొలస్సీ 4:10 చూడండి. కొలస్సీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జాతి అయిన సమీప జ్ఞాతి అయిన అంటే సమీప బంధువు అయిన మార్కు. బర్నబాకు సమీప బంధువు అనమాట అండి. అంటే చరిత్ర ప్రకారం మేనల్లుడు ఏదో అవుతాడని చరిత్ర చెప్పే సంగతి అండి. ఏదైనా దగ్గర బంధువు. సమీప జ్ఞాతి అంటే దగ్గర బంధువు. సరే, ఇప్పుడు ఒకసారి చూడండి. మార్కు గురించి ఒకసారి మనం చూసామండి. ఈయన అంటే యెరూషలేము సంఘానికే తమ ప్లేస్, చర్చ్ కూడుకోవడానికి ప్లేస్ ఇచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. మొదటి సువార్త ప్రయాణంలో బర్నబా రిక్వెస్ట్ చేసి ఉంటాడండి. తన బంధువు కాబట్టి బర్నబా రిక్వెస్ట్ చేసి ఉంటాడండి. వాళ్ళిద్దరూ కలిసి మార్కుని తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళారండి. సువార్త ప్రయాణంలో మధ్యలో వచ్చేసాడండి. సువార్త ప్రయాణంలో మధ్యలో వచ్చాడండి. ఈయన బర్నబాకు బంధువు అవుతాడండి. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, మధ్యలో పనిని వదిలేసిన మార్కుని మరలా తీసుకెళ్దామని బర్నబా అంటున్నాడు, పౌలేమో వద్దంటున్నాడండి. వారిద్దరు కోణాల్లో వారిరువురు కరెక్టేనండి. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు బర్నబాకి ఎలా ఉంటుందని అంటే, ఓసారి తప్పు చేశాడు, రెండోసారి అవకాశం ఇస్తే తప్పే ఉంది. ఇప్పుడు దేవుడు రెండోసారి ఎవరికైనా అవకాశం ఇవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ యోనా ఉన్నాడండి. యోనా తప్పు చేశాడండి. నేను నినివేలను, నేను తర్షీషు వెళ్ళిపోతాను అన్నాడండి. దేవుడు మరలా రెండోసారి ఛాన్స్ ఇచ్చాడా లేదండి. ఎవరైనా దావీదు తప్పు చేశాడండి, దేవుడు ఛాన్స్ ఇచ్చాడా లేదండి. అప్పుడు రెండోసారి అవకాశం ఇస్తే తప్పే ఉంది, వ్యక్తిని మనం కోల్పోతాం కదా అనేది బర్నబా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అందుకు ఆయన మనం తీసుకెళ్దాం అంటాడండి. ఒకవేళ పౌలు ఏమంటాడని అంటే, ఇది నీ వ్యక్తిగతమైన పని కాదు, ఇది దేవుని పని. ఓసారి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు నా పాత్రుడు కాడు అని అన్నాడండి. మీకు ఆ మాట జ్ఞాపకం ఉందో లేదండి. ప్రభువుకి శిష్యుడు ఎవడవుతాడని అంటే, ఓసారి దేవుడి పనికి వచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరిగి లోకాన్ని కానీ ఇంటిని కానీ అవన్నిటినీ ద్వేషించకుంటే నాకు శిష్యుడే కాదని అన్నాడండి. కాబట్టి పని పాడైపోద్ది, వ్యక్తి గురించి తర్వాత నువ్వు ఆలోచిద్దు, ఇలాంటి వాడు వెళ్తే పని పాడవద్దు కాబట్టి మార్కునొద్దు అని అన్నాడండి. వాళ్ళు ఇరువురు కరెక్టేనండి. నేను ఒకసారి శ్రావ్య చేత శౌర్య చేత, ఇప్పుడు శ్రావ్య చేత డ్రామా అంటే నా నవ్వులాటకు ఉంటుంది, కానీ వాళ్ళు చిన్నప్పుడు అంటే దీని గురించి ఒక డ్రామా వేయించానండి. డ్రామా ఏం కాదు, ఒక చిన్న స్కిట్ లాంటిదని. ఒకవేళ నీ బంధువు కాబట్టి నువ్వు అలాగ అంటున్నావా అని, అక్కడేమి లేవు, మేము అలా రాసుకున్నామండి డ్రామాలో. ఇప్పుడు పౌలు అని ఉండొచ్చు అనమాట అండి. బర్నబాతో మార్కు నీ బంధువు కాబట్టి నువ్వు తీసుకెళ్దాం అంటున్నావా అని. అప్పుడు బర్నబా అని ఉంటాడండి, మరి నువ్వు నాకు ఏ బంధువు అని అపోస్తులందరూ నిన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను పట్టించుకున్నాను అని క్రిత వారం చెప్పానండి మీకు ఆ సంగతి. అంటే అవేమీ లేవు అందులో, నేను కొత్తగా యాడ్ చేస్తానని తిట్టుకోవద్దు, అందులో లేదు, మేము ఆ స్కిట్ కోసం అలా రాసుకున్నామండి. ఒకవేళ ఊహిస్తే దేవుని పని పాడవకూడదు అనేది పౌలు వాదనండి. అలాంటి వ్యక్తి కాదు, ఫుల్గా సమర్పణ చేసుకున్నాడు కావాలి. మధ్యలో రెండు పడవల మీద కాలేసినోడు వద్దు మార్కుని తీసుకెళ్ళొద్దని, లేదు మార్కుని తీసుకెళ్దామని. వాళ్ళు విశేషమైన తర్కం జరిగిందండి. ఇది గొడవకి కారణం అండి, ఇది జరిగిన గొడవ అండి. అప్పుడు పౌలేమో సరే నీకు ఇప్పుడు ఈ విషయంలో నీకు నాకు సెట్ అవ్వట్లేదు, నువ్వు నేను శీలం తీసుకొని వెళ్ళిపోతున్నాను, బర్నబేమో నువ్వు మార్కుని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆయనేమో సిరియా ప్రాంతాలు వెళ్ళి రెండో ప్రయాణం మాసిదోనియా అవన్నీ తిరిగాడండి. తర్వాత ఈయనేమో కుప్రకు వెళ్ళాడండి. ఫస్ట్ విజిట్కి సేమ్ ప్లేసెస్కి బర్నబా మార్కు వెళ్ళారండి. రైట్, ఇది అక్కడ జరిగిన వివాదం అండి. ఇప్పుడు వివాదం నుంచి మనం నేర్చుకోదగిన సంగతులు ఏంటో చూద్దామండి. వారి వాదం నుంచి అంటే వాదము ఒకవేళ అభిప్రాయ భేదాలు రావడం, వాళ్ళిద్దరిలో అభిప్రాయ భేదాలు రావడం, మనలో కూడా ఎవరికైనా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓ రోజు మీరు ఎస్ అంటే నేను నో అనొచ్చు,
లేకపోతే నేను నో అన్నప్పుడు మీరు ఎస్ అనొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ అభిప్రాయ భేదం వచ్చిన తర్వాత ఆ తర్వాత పర్యవసానం ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించుకోవాలి, అది ఒకసారి చూద్దామండి. అంటే వాదము జరిగిన తరువాత గమనించదగ్గ విషయాలు, గమనించదగ్గ సంగతులు. వాదం జరిగిన తర్వాత ఓసారి సంగతులను గమనిద్దామండి. ఇది స్ట్రైట్గానే ఉంచేసాను. రైట్. ఓసారి ఆ గొడవ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అదేంటంటే గొడవ నుంచి ఏం నేర్చుకోవచ్చు? అవునండి, ఆ గొడవ జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఎలా స్పందించుకోవాలో ఆ సంగతులు చెప్తాడు. చూడండి, ఒకటి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాదం జరగడం వల్ల కలిగిన ఒక లాభం ఏంటో చెప్తాను. చూడండి, ఒకవేళ వాళ్ళు ఒక్క జర్నీయే కలిసి చేస్తుంటే అంత స్పీడ్గా సువార్త స్ప్రెడ్ అయ్యేది కాదండి. సువార్త త్వరగా వ్యాపించడానికి ఆయనేమో కుప్రా ప్రాంతానికి వెళ్తే, మ్యాప్ ఇప్పుడు నేను వేయట్లేదు, ఈయనేమో సిరియా కిలికియా ప్రాంతాల ద్వారా గల్తీ ప్రాంతాలు సంచరించి ఐరోపా అంటే మాసిదోనియా వరకు వెళ్ళి కొరింథీ పట్టణం టచ్ చేసి రెండో సువార్త ప్రయాణంలో ఈ జర్నీ అంతా చేశాడండి. వాళ్ళు వివాదం కలిగిన తర్వాత నష్టం జరగలేదండి, అది దేవుడు లాభానికే వాడాడు. ఒకటి, సువార్త త్వరగా విస్తరించిందండి, త్వరగా విస్తరించింది. దానికి నేను వచనం రాయట్లేదు, ఎందుకంటే అదొక పెద్ద జర్నీ కాబట్టి. అక్కడ నుంచి మీరు చూస్తే, లేకపోతే ఈ వచనమే రాసుకోవచ్చు. ఇందాక ఆఖరి వచనం 40-41లో వీళ్ళు వేరే ఏ ప్రాంతాలకు వెళ్ళారో రాశాడండి. సరే, సువార్త బాగా విస్తరించింది కాబట్టి గొడవ మంచిదే అని నేను చెప్పట్లేదండి. గొడవ పెట్టుకోవడం మంచిదా, వాదం మంచిదా? వాదం మంచిదని నేను అనట్లేదండి, కానీ దానివల్ల జరిగిన ఒక లాభం చెప్పాను. అయితే గొడవ పడిన వ్యక్తి గూర్చి, లేకపోతే వాదము పడిన వ్యక్తి గూర్చి, వాదము పడిన వ్యక్తి గూర్చి, ఇక్కడ వ్యక్తి అని అంటే బర్నబా గూర్చి, పౌలు ఏం చెప్తున్నాడో చూద్దామండి. పౌలు చెప్పినది, ఒకవేళ మనలో ఎవరికైనా వాదం జరిగిందనుకోండి, ఈ సిస్టర్ గారికి నాకు, లేకపోతే మీ ఇద్దరికి వాదం జరిగిందనుకోండి, ఆ తర్వాత మనం ఆ వ్యక్తి గురించి ఏం చెప్తామండి? చెడ్డ స్టేట్మెంట్ ఇస్తామండి. పలానా ఎవరు సురేష్ గారు ఉన్నారండి, బాబోయ్ ఆయన చాలా డేంజర్ అండి అని ఆయన గురించి వేరే ఆయనతో చెప్తానండి. పలానా బ్రదర్ ఉన్నారండి, ఆయనతో బ్రదర్ నేను ఎంత చెప్తున్నా వాదిచ్చాడండి, వినలేదండి అని చెప్తామండి. ఆ అవతల గొడవ పడిన తర్వాత ఆ రెండో వ్యక్తి గురించి మనం చెప్పే అభిప్రాయం ఎప్పుడూ చాలా నెగిటివ్గా ఉంటుందండి. కానీ అపోజిట్ అయిన పౌలు బర్నబా గురించి ఏం చెప్పాడో చూడండి. మొదటి కొరింథీ పత్రిక, ఇక్కడ మీరు వేసుకోవాల్సిన వచనం మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది ఆ సంగతి. అంటే ఆ పాయింట్ దగ్గర, రెండో పాయింట్ దగ్గర ఆ వచనం వేసుకోండి, 5వ వచనం. సరే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అండి. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను మాకు అధికారం లేదా? పని చేయడానికి నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా అని అన్నాడండి 5-6 వచనాల్లో. అంటే అక్కడ విషయం మీకు అర్థం కావాలి. నాకు స్వతంత్రం ఉంది అని చెప్పడానికి మాట్లాడుతూ, నేను స్వతంత్రుణ్ణి అని చెప్పడానికి మాట్లాడుతూ, మిగిలిన వారిలాగా అంటే మిగిలిన వాళ్ళందరూ వివాహం చేసుకొని భార్యలతో కూడా సువార్తకు వెళ్ళారండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు స్వతంత్రం ఉండినా స్వతంత్రాన్ని నేను వాడుకోవట్లేదు అని చెప్పడానికి నేనే కష్టపడుతున్నాను. మిగిలిన వాళ్ళు కొంత అంటే యేసు ప్రభు సహోదరులు బాగున్నారు. చూడండి 3వ వచనం,
నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకు త్రాగుటకు మాకు అధికారం, మేము ఫ్రీగా ఉండలేమా? పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉండలేమా? అవన్నీ మేము వదిలేసి ఎందుకు మీకోసం కష్టపడుతున్నాం అని పౌలు తన గురించి తను మాట్లాడుతున్నాడు. పౌలు వివాహం చేసుకోకుండా ఉన్నాడని, మిగిలిన అందరూ వివాహం చేసుకొని స్థిరపడి ఉన్నారని. ఈయన స్థిరపడలేదండి. ఈయన దేవుని కోసం డెడికేట్ చేసుకుని మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడని. అప్పుడు వారికి ఉత్తరం రాస్తూ తన పరిచర్య గురించి మాట్లాడుతూ, తక్కిన అపోస్తుల వలన మిగిలిన 12 మందిలాగా ప్రభు యొక్క సహోదరుల వలన, అంటే యాకోబు, యోధా, యేసు ప్రభుకు సహోదరులు తమ్ముళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా తర్వాత సువార్త చేశారనమాట అండి. వారు వివాహాలు చేసుకొని భార్యలతో కూడా సువార్త చేశారండి. విశ్వాసురాలైన భార్యలను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మాకు పెళ్లి చేసుకొని కుటుంబాలు ఉండి మేము స్థిరపడలేమా? కానీ నేను ఎందుకు డెడికేట్ చేశాను అని చెప్తూ అసలు బర్నబా పేరెత్తాల్సిన అవసరం లేదండి. అక్కడ నేను ఎంత కష్టపడ్డానో అని పౌలు చెప్పుకుంటే చాలండి. కానీ అక్కడ ఏమన్నాడంటే, పని చేయకుండాటకు నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? మా సొంత ఖర్చుతో మేము తినాలా అని మాట్లాడుతూ బర్నబాను కూడా రాశాడండి. అక్కడ అసలు కొరింథీ పత్రిక రాయడానికి బర్నబాకి అసలు అక్కడ బర్నబా పాయింట్ ఎత్తాల్సిన అవసరమే లేదండి. నేను మీకోసం ఎంత కష్టపడుతున్నాను అని అంటే సరిపోనండి. కానీ అక్కడ ఏమన్నాడంటే, నాకు బర్నబాకు మాత్రమే అధికారం లేదా అని అన్నాడండి. అంటే బర్నబాను కలుపుకొని మాట్లాడాడండి. ఈ ఉత్తరం బర్నబా చదివితే ఏమనుకుంటాడండి? అయ్యో పౌలు నా గురించి గొడవపడినోడండి. ఇద్దరు ఆ బర్నబా ఎలాంటోడో తెలుసా అని అనలేదండి ఎవరి దగ్గర. పౌలు ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే, బర్నబా నేనేనా చిదిగిపోవాలి అని అన్నాడండి. ఆ ఉత్తరం బర్నబా చదివితే ఏమనుకుంటాడండి? పౌలుకి నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా, ఈ అభిప్రాయాన్ని ఉత్తరంలో రాశాడా అని ఆనందపడతాడా? పడ్డండి. మనం ఎవరితోనో గొడవ పడితే ఆ వ్యక్తి గురించి ఇతరులకు మనం మంచి చెప్పాలి తప్ప, మనలో ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ ఏం చెప్తామండి? ఇంకా చెప్పాలని అంటే అతని పెడమొక్కు నేను ఎడమొక్కు ఎప్పటికీ చూడడం అండి. అతను చూడం మనం. అతను అలా వస్తే మనం ఇలా వెళ్ళిపోతాం. ఆయనకి మనం వందనం చెప్పడం ఏంటి, ఆయనకి నమస్కారం చెప్పడం ఏంటి, నా వయసు ఎంత ఆడి వయసు ఎంత అని అంటామండి. కానీ వాళ్ళు అలా లేరండి. వాళ్ళు కూడా అభిప్రాయ భేదం వచ్చింది. కానీ వాళ్ళు ఎవరితో అయితే వాదం పడ్డారో ఆ వ్యక్తి గురించి ఎంత పాజిటివ్గా రాశారంటే, అంటే నాతో పాటు సమాన హక్కుదారుడు బర్నబా అని రాశాడండి. ఆ పత్రిక బర్నబా చేతికి అంది. అది చదివితే అసలు గొడవ ఏమైనా ఉంటుందండి? ముందు గొడవ ఏమైనా గుర్తుంటుందండి? గుర్తుండదండి. అది అక్కడ మనం గమనించగలమండి. తర్వాత ఒకవేళ పోనీ నాకు బ్రదర్ మీ పేరేంటండి మర్చిపోయింది, శ్యామ్ గారు, మీకు నాకు గొడవ అయిందనుకోండి, ఏదైనా కలిసే సందర్భం వచ్చిందనుకోండి, శ్యామ్ గారు మీరు నేను మీ సంగతి నాకు తెలుసండి, మీరు మంచోలేనండి, అసలు మన గొడవ కారణం ఆ డేవిడ్ రాజు అండి, అతని వల్ల మన ఇద్దరు వీళ్ళకి అయ్యాము, అతను ఆ మాట చెప్పబట్టి తప్ప, లేకపోతే మీరు మంచోలేనండి అని అంటామండి. అప్పుడు ఎవరి మీద నెట్టేస్తామంటే గొడవకు కారణమైన వాడిని ఆయన యాక్సెప్ట్ చేయలేమండి. ఎవరితో అయితే గొడవ పడ్డాం వాళ్ళని యాక్సెప్ట్ చేసి, అక్క నువ్వు మంచిదాని యొక్క పలానా చెల్లెలా చెప్పడం వల్ల మన ఇద్దరికి గొడవ వచ్చింది, కానీ ఆవిడ తప్పక్క అని వీళ్ళిద్దరు కలిసిపోతామండి. ఆ గొడవకు కారణమైన వాడిని మాత్రం అలాగే ఉంచేస్తామండి. వీళ్ళిద్దరికి గొడవకు కారణం ఎవరండి? మార్కు గొడవకు కారణం అండి. మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళొద్దని బర్నబా ఉద్దేశం, తీసుకెళ్దామని పౌలు ఉద్దేశం అండి. బర్నబా నువ్వు మంచోడివే కానీ నీది మంచి బుద్ధే బర్నబా, నువ్వు అందరినీ క్షమించాలనుకుంటావు, ఆదరించాలనుకుంటావు, అంతే తప్ప అసలు నీ తప్పు కాదు. మన ఇద్దరికి గొడవ పెట్టాడు మార్కు, ఆడి తప్పు మన ఇద్దరు మంచోళ్ళవే, లేకపోతే నువ్వు మంచోడివే అని అంటారండి జనరల్గా. అయితే పౌలు గొడవకు కారణమైన వ్యక్తి గురించి కూడా ఏమంటున్నాడో చూడండి. గొడవకు కారణమైన వ్యక్తిని గూర్చి, లేకపోతే వివాదమునకు కారణమైన మార్కు గూర్చి పౌలు చెప్పినది. కొలస్సీ 4:10. కొలస్సీ 4:10లో ఆయన గూర్చి ఒక మాట చెప్పాడు. ఒకసారి నాతో కూడా చెరలో ఉన్న
బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు కొలస్సీలకు ఉత్తరం రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే ఆ మార్కు గురించి మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన యెడల అతడు మీ వద్దకు వస్తే అతన్ని చేర్చుకోండి. ఆయన గురించి సిఫారసు రాస్తున్నాడండి. సిఫారసు అంటే రికమెండేషన్. ఈ మార్కు మీ దగ్గరికి వస్తే మీరు మార్కుని చేర్చుకోండి అని అంటున్నాడండి. మనం ఏమంటామండి? మామూలుగా అయితే పౌలు ఇంకా గొడవ ద్వేషం ఉండిపోతే ఏమనాలండి? ఎవరినైనా చేర్చుకుని ఆయన చేర్చుకోవద్దు అని అనాలండి. పౌలు ఏమని రాశాడంటే మార్కు గురించి, మార్కు మీ దగ్గరికి వస్తే చేర్చుకొనిడి అని రాశాడండి. అంటే ప్రేమ ఉంటే చేర్చుకోండి అని రాస్తాడా, కోపం ఉంటే చేర్చుకోండి అని రాస్తాడా? ప్రేమ ఉంటే చేర్చుకోండి అని రాస్తాడండి. ప్రేమ లేకపోతే చేర్చుకోమని రాయడండి. అయితే మనం ఏం చేస్తామంటే, మనకు ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవ ఎవరైనా పెడితే, మనిద్దరం కలిసిపోతే ఆ గొడవకు కారణమైన వాడిని మాత్రం లైఫ్ అంతా ద్వేషిస్తామండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈరోజు. గొడవ పెట్టుకున్నారని సొంత అక్కతో, సొంత అన్నీతో, సొంత చెల్లితో ఆ గడపలే తొక్కలేని మనుషులు ఉన్నారండి. మరి వివాదం జరిగిన తర్వాత అలాగే ఉండాలా? మనం వాకింగ్ చదువుతున్న మనం, ఒకవేళ బైబిల్లో కూడా వివాదాలు జరిగినాయి, ఆ వివాదం జరిగిన తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, మనం ఎలా స్పందిస్తున్నాం? ఎప్పటికీ ఎడముఖం పెడముఖం ఉంటే దేవుని ప్రేమ నీలో ఉంటుందా? వాళ్ళేమో వివాదానికి కారణమైన తర్వాత వివాదానికి కారణమైన వ్యక్తిని గురించి అతనేమో చాలా మంచిగా స్పందిస్తూ రాశాడు, వివాదం పడిన వ్యక్తితో. అలాగే వివాదానికి కారణమైన వ్యక్తి గురించి కూడా చాలా ఆయన చేర్చుకోండి అని రాశాడు. కాబట్టి మనకి ఏదో తేడా ఉందండి. మనకి విశ్వాసులకి, మనకి భక్తిపరులకి ఏదో తేడా ఉందండి. ఈరోజు ఆ వివాదాలతోనే చచ్చిపోతున్నాం. అంటే నాకే ఒక అక్క తెలుసండి, ఇప్పుడు లేరులేండి, ఆవిడ చనిపోయింది. తమ్ముడు నువ్వెన్నైనా చెప్పు, నేను నరకానికైనా వెళ్ళిపోతాను, కానీ ఆవిడతో మాట్లాడమని మాత్రం నాకు చెప్పకు తమ్ముడు. వాళ్ళ ఇంటికి గడప తొక్కమని ఆవిడతో మాట్లాడమని చెప్పుకో. నేను నరకానికైనా వెళ్ళిపోతాను, కానీ ఈ విషయంలో మాత్రం నన్ను నేను సమ్మతపరచుకోలేను అని అన్నదాన్ని. నేను నవ్వాలో ఏడాలో నాకు అర్థం కాలే. అంటే అంత సింపుల్ అనుకుంది తను. నరకానికైనా వెళ్ళిపోతాను కానీ ఆవిడతో మాట్లాడినంటే, మరి నువ్వు మాట్లాడకపోతే ఎక్కడికి వెళ్తావు? అక్క నీ మాట చెప్పు, అదే జరుగుతుంది తప్ప నువ్వు తగ్గితేనే దాని నుంచి తప్పించుకోగలవు, లేదంటే అక్కడికే పోతావు. నేనేం అనలేదండి ఆ మాట. ఆవిడ తీవ్రంగా ఉంది, నేనేం అప్పుడేం అనలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ నేను తగ్గకపోతే నేను అక్కడికైనా వెళ్తాను అని అంటే, మరి తగ్గకపోతే అక్కడికే వెళ్తావు. అవునా కాదండి? అయితే వారు వాదం జరిగిన తర్వాత ఒకరి ఏళ్ళ ఒకరు స్పందించుకున్న వైఖరి వేరండి. ఆఖరిగా గొప్ప సంగతి రాశాడండి అపోజిట్ అయిన పౌలు. అంటే ఎలాంటి అహంకారం లేకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. రెండో తిమోతి 4:11. అపోజిట్ పౌలు ఆఖరిగా చనిపోయే ముందు రాసిన ఉత్తరం 2 తిమోతి పత్రిక. ఆయన చెరలో ఉంటున్నప్పుడు అక్కడ ఆయన రిక్వెస్ట్ చేస్తూ రాస్తున్నాడు తిమోతికి. 10వ వచనం నుంచి చదివితే, లేదా 9వ వచనం నుంచి చదివితే, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. నా దగ్గర త్వరగా రావడానికి ప్రయత్నించే తిమోతి. దేమ యెహలోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోయాడు, ఇక్కడ దేమ లేడు. క్రెస్కే గలతీకి వెళ్ళిపోయాడు, తీతు దల్మతీయకు వెళ్ళిపోయారు. నా దగ్గర ఎవరు లేరు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతానికి లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 11వ వచనం, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. సో నువ్వు అర్జెంటుగా రా. వచ్చేటప్పుడు ఏం చేయాలి అని అంటే, నువ్వు మార్కును వెంటబట్టుకొని రమ్ము. ఎందుకు? అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎపఫ్రోదితు ఉన్నాడండి, ఇంకా తిమోతి ఉన్నాడండి. యాక్చువల్ తిమోతి నిజ కుమారుడు. మీరందరూ కాదు, నువ్వు వచ్చినప్పుడు మార్కును పట్టుకొని రా.
ఆ మార్క్ వస్తేనే నాకు కరెక్ట్గా పరిచారం చేస్తాడు అని అన్నాడండి. అదేంటది? ఒక రోజేమో మార్క్ పరిచారానికే పనికిరాడు అన్న పౌలు ఈరోజు మార్కునే తీసుకొని రా, ఆ మార్క్ అయితేనే నాకు కరెక్ట్గా సరిపోతాడు అని అంటున్నాడండి. చూడండి, మార్కు పరిచారంకు ఏమనుందండి అక్కడ? ప్రయోజనకరమైన వాడు. రెండో తిమోతి 4వ అధ్యాయం సార్ చూడండి. ఏ విషయంలో ఒక అతను ఫెయిల్యూర్ అని అన్నాడో, ఇప్పుడు పౌలు ఎలాంటి అహంకారం లేకుండా నేను ఒకప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పుగా నేను తీసుకుంటున్నాను బ్యాక్కి, మార్కే కరెక్ట్ పర్సన్ పరిచారం చేయడానికి, మార్కును పంపించండి నా దగ్గరికి, దయచేసి తీసుకొని రా అని అన్నాడండి. అంటే మార్కు ముందు పరిచారం చేయడంలో ఫెయిల్ అయ్యాడండి. ఇప్పుడు ఏం చేశాడండి? ఆ తర్ఫీదు పొందాడండి. అలా తర్ఫీదు ఎవరు ఇచ్చారండి? బర్నబా ఇచ్చాడండి. బర్నబా మార్కుని తీసుకెళ్ళిపోయి, రే మేనల్లుడు ఏదో అని చెప్పాను కదండి, సొంత బంధువు అవుతాడని, పౌలతో మనకెందుకు, నువ్వురా, నేను చూసుకుంటాను, మనం సంఘం పెట్టేద్దాం, ఇలాగ అనుకోలేదండి. మార్కు నువ్వు దేంట్లో ఫెయిల్యూర్ అని అన్నాడు పౌలు, దాంట్లో నువ్వు సక్సీడ్ అవ్వాలి, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, నువ్వు మళ్ళీ వెళ్ళి పౌలు దగ్గరే పరిచయం చేయాలన్నాడండి. అది గొప్ప సంగతి అండి. అందుకో చెరలో ఉన్నప్పుడు కొలస్సీ పత్రికలో, చెరలో నాకు ఉపచారం చేసిన మార్కు అని పౌలు కొలస్సీ పత్రికలో రాశాడండి. ఉపచారం చేయడానికి అతనే కరెక్టు. సో ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నావో నువ్వు అక్కడికే వెళ్ళి నువ్వు అక్కడే పరిచయం చేయి, నా దగ్గర కాదు అని మార్కుకి బర్నబా ట్రైనింగ్ ఇచ్చి మరలా పౌలు దగ్గరికి పంపించి, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడో అక్కడే సక్సీడ్ అయ్యేటట్టుగా పౌలు దగ్గరికి పరిచయం చేయడానికి పంపించాడు. మనం అయితే అర్థ మనకే ఉందిరా, అతనికన్నా సీనియర్ నేను, నువ్వు నాతోరా, మన ఇద్దరం కలిసి వేరే సువార్త చేద్దాం, ఆ సువార్త అదే సువార్త ఏంటి, మనకు అంతకన్నా పెద్ద గ్యాంగ్ ఉంది, అలా మాట్లాడలేదండి. వారు ఒకరిలో ఒకరు వివాదం తర్వాత ఆ పౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేయాలంటాడండి బర్నబా. ఆ పౌలు ఏమంటాడంటే, బర్నబా అన్నీ డెడికేట్ చేసిన పర్సన్ కాదా అని అలాగా అని అన్నాడండి. ఆ మార్కు గురించేమో ఆ మార్కుని చేర్చుకోండి, అసలు మార్కే ఉపచారం చేయడానికి కరెక్ట్ పర్సన్ అన్నాడండి. అవన్నీ చదువుతుంటే మీకేమనిపిస్తుందండి? అంటే వాదం జరిగిన తర్వాత వాళ్ళు ఒకరి ఏడలో ఒకరు కలిగిన అభిప్రాయం చాలా గొప్పదండి. అందరూ ఏం చేస్తారంటే ఆ అపోస్తుల కార్యాలు 15 వాక్య భాగంలో ఆ 15వ అధ్యాయంలో నా వాదం చదివి వాళ్ళకి కూడా ఏకాభిప్రాయం లేకుండా వాదం పడ్డారు కదండి, ఆ వాదం తర్వాత సంగతులు తెలియవా నీకు? ఇది చెప్పరండి. ఈ అంశాన్ని చాలా వరకు గొడవ పడ్డ సంగతి సంఘంలో ఏం చెప్తాం అనిపిస్తుందండి మనుషులకు. కానీ గొడవ పడ్డారు, వాస్తవం. ఆ గొడవ దైవ కార్యం కోసం పడ్డారు. వారిద్దరు అభిప్రాయాలు వేరు తప్ప వ్యక్తిగతమైన ద్వేషం లేదండి వాళ్ళలో. ఆ గొడవ అనంతరం కూడా ఒకరినొకరు గౌరవించుకున్నారండి. పౌలేమో బర్నబాని వెనకేసుకొని వచ్చి మాట్లాడతాడండి. బర్నబా ఏమో ఆ మార్కుని తీసుకెళ్ళి పౌలు దగ్గరికి పరిచయం చేయడానికి పంపించాడండి. ఆ మార్కు విషయంలో గొడవ కారణమైన ఆ మార్కుని చేర్చుకోండి అని రాస్తాడండి. అసలు ఆ మార్కే పరిచర్య కరెక్ట్. ఎంతమంది ఉన్నారో తెలుసండి పౌలు దగ్గర? అరిస్తార్కు ఉంటాడండి, ఎపఫ్రోదితు ఉంటాడండి, తిమోతి, తీతు ఉంటారండి. వీళ్ళందరూ కాదు, మార్కే కరెక్ట్ అంటే మార్క్ ఏం చేసి ఉంటాడండి? హెల్ప్ చేయడంలో ఆయన కరెక్ట్గా ఆయన చేస్తాడు. ఆయన ఉంటేనే నాకు కంఫర్ట్, ఆయన తీసుకొని రా అని అన్నాడండి. ఎవరైతే కంఫర్ట్ కాదని అన్నాడో, ఎవరైతే ఆయన మధ్యలో వెళ్ళిపోయినోడిని తీసుకొని రావడం కరెక్ట్ కాదని అన్నాడో, మొదటి సువార్త ప్రయాణంలో పని మధ్యలో వదిలి వెళ్ళిపోయిన మార్కుని రెండో సువార్త ప్రయాణానికి తీసుకుపోవటం యుక్తం కాదని పౌలు అభిప్రాయపడ్డాడో, ఇప్పుడు ఆ అభిప్రాయం అంతటినీ తనే బ్యాక్ తీసుకుంటూ స్టేట్మెంట్ రాశాడండి. గొప్ప సంగతి అండి. కాబట్టి గొడవ అయిన తర్వాత వివాదం ఎక్కడైనా రావచ్చు, మన ఇంట్లో కుటుంబంలో రావచ్చు, సంఘంలో రావచ్చు, ఉద్యోగం చేసే చోట అభిప్రాయ భేదం రావచ్చు. దాని తర్వాత నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఆ వ్యక్తితో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఇలాగున్నావా, ఇలా లేవా? బర్నబా దగ్గర ట్రైనింగ్ అయ్యి, పౌల్ దగ్గర ట్రైనింగ్ అయ్యి, తర్వాత పేతురు దగ్గర కూడా ట్రైనింగ్ అయ్యి ఈ మార్కు ఏమైపోయాడంటే, ఇందాక రాద్దాం అనుకున్నాను అప్పుడు రాయలేదండి, అప్పుడు రాస్తే పాజిటివ్గా రాసినట్టు అయిపోద్దని మార్క్ సువార్త రాసే అంత గొప్పవాడు అయ్యాడండి. ఈ మార్క్ ఎవరో అని అంటే, మార్క్ సువార్త రాసినంత
పౌలు దగ్గర జాగ్రత్తగా కాలు పట్టాడో, భోజనం పెట్టాడో, ఉపచారం చేశాడో, యేసుప్రభు గురించి నాకు అంతా చెప్పాను అని అడిగాడని. బర్నబా దగ్గర అన్నీ నేర్చుకున్నాడని. ఆ పేతురు దగ్గర కొన్ని సంగతులు నేర్చుకున్నాడని. అవన్నీ కలిపి మార్కు సువార్త రాశాడని. ఆ రోజు బర్నబా వదిలేసి ఉంటే మార్కు నిలబడ్డాడు, లేదా పౌలు చేర్చుకోనంటే ఆ వివాదం అలాగే ఉండిపోనండి. కాబట్టి మనకు కూడా ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయండి. భార్యాభర్తల మధ్య వచ్చినప్పుడు గొడవలు ఎప్పటికీ ద్వేషంతో వేరైపోతామండి, మనం మళ్ళీ కలిసిపోతామండి. మళ్ళీ కలిసిపోతామండి. కారణం ఏంటంటే మనకి భార్యకి మధ్యలో ప్రేమ ఉంది. ఈ చిన్న అభిప్రాయ భేదం మన ప్రేమని కూలదోసే అంత పెద్దది కాదు. అందుకు మనం ఏమంటామంటే, మనం మళ్ళీ రాత్రికి చేపల కూరను తెస్తావు, ఆవిడ వండేస్తారు, భలే ఉండేవు అమ్మాయి అంటావు, ఆ గొడవ అంతా ఎగిరిపోద్దండి. కాబట్టి ప్రేమ ఉంటేనే అది జరుగుద్దండి. ప్రేమ లేకపోతే ఏమవుతుందో తెలుసండి, అతను నన్ను ఇలాగ అన్నాడు, పలానా దగ్గర నాకు ఎంత అవమానం అయిపోయింది తెలుసా, పచ్చని పందిరిలో 10 మంది ముందు నన్ను ఇలాగ అన్నది, నా క్యారెక్టర్ గురించి ఇలాగ అన్నారు, నేను ఎప్పటికీ ఆవిడని క్షమించలేని అంటావండి. ఎందుకంటే నీకు ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ లేనివాడు అంటే మరణం నుంచి జీవంలోకి దాటలేడండి. ప్రేమ ఉంటే జీవంలోకి ప్రవేశించగలడండి. కాబట్టి వారికి కూడా గొడవ జరిగింది, కానీ వారు నీలాగా నాలాగా అవిశ్వాసంగా మిగిలిపోలేదండి. వారు విశ్వాసులుగా ఉన్నారు. ఆ వివాదం నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చండి. ఈరోజు ఆ పారాగ్రాఫ్ చదివిస్తే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనకాతల వారి గురించి వారు ఒకరేళ్ళలో ఒకరు కలిగిన అభిప్రాయాన్ని చూస్తే, నువ్వు నన్ను అప్పుడు వద్దన్నావు కదా, నీ దగ్గర నేను పనిచేయడం ఏంటి అని అనలేదండి. మార్కు అక్కడే పరిచయం చేశాడండి. మనల్ని వద్దన్నాడు కదా, నువ్వు నా దగ్గర ఉండు, నేను నిన్ను మంచి ట్రైనింగ్ ఇస్తాను అని అనలేదండి. నువ్వు ట్రైనింగ్ అవ్వు, నువ్వు వెళ్ళి మళ్ళీ పౌలు దగ్గరే ఉండని అంటాడండి బర్నబా. ఆయనేమో నేను చెప్పిన తప్పు, బర్నబాయే కరెక్టు, ఆయన రావాలి, లేదా మార్కే కరెక్ట్, ఆయన రావాలి, బర్నబా నాలాగా డెడికేట్ చేసుకున్నాడు అని అంటాడండి. కాబట్టి వాళ్ళెవ్వరి మధ్య అభిప్రాయ భేదాలు లేవండి. గొడవ అక్కడ వివాదం జరిగిందే తప్ప తర్వాత వ్యక్తిగతంగా వారు ఒకరు ఎంతో అంటే సన్నిహితంగా ఉన్నారండి. ఈరోజు మనం మాత్రం చిన్న గొడవ జరిగితే లైఫ్ అంతా సాగదీస్తామండి. నన్ను పలానా చోట పలానా మాట అన్నావు, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉండాలి తప్ప ఆ గొడవ పట్టుకొని వేలాడకూడదండి. ఆ చిన్న వివాదం నుంచి మనం ఆ సంగతి నేర్చుకోగలం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.